గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ రమేష్ పొదరాజు. సో సాదా బైనామాలకు సంబంధించి చాలా రోజుల తర్వాత మరొక అప్డేట్ వచ్చింది. సో దాదాపుగా డిసెంబర్ వరకు పూర్తయితే అనుకున్నాం. సో ఈ సాదా బైనామాలకు సంబంధించి డిసెంబర్ లోపల వేయాలనేమో ఇటేమో ప్రెజర్స్ అవుతున్నాయి ప్రభుత్వం నుంచి. కానీ అక్కడనేమో అనేక చిక్కులు వచ్చి పడ్డాయి. మన గతంలో చాలా సమస్యలు కూడా అసలు ఈ సాదా బైనామాలకు వచ్చినటువంటి చిక్కేంది, వస్తున్నటువంటి సమస్యలు ఏంది, గ్రౌండ్ లెవెల్లో ఏం రీజన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళొకసారి చూస్తే దరఖాస్తులు ఏమో 9 లక్షలు మనందరూ తెలిసిందే. ఇక అందరు నోటెడ్ అయిపోయింది. చెప్పి 9 లక్షల అప్లికేషన్ ఉన్నాయి. పరిశీలన చేసిన ఎన్ని 9,000 గతంలో సాల్వ్ చేసిన 9 ఏమో అనుకుంటా నాకు తెలిసి. మనం చెప్పినాం ఒక నెల రోజుల కింద. ఇప్పుడు 9,000 అప్లికేషన్లు కేవలం పరిశీలన చేసారు, పరిష్కరించలే. అయితే ఇక్కడ చట్టంలో లేని నిబంధనలతోటి అసలు చిక్కులు వచ్చి పడ్డాయి. భూభారతి 2025 పేరిట సాకులు. సో భూభారతి 2025 ఉంది కదా, దాంట్లో ఉన్న చట్టం పేరుతోటి సాకులు చెప్పుకుంటారు. హెచ్ఎండిఏ పరిధిలో చెల్లని దరఖాస్తులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఒత్తిళ్లు, గైడ్ లైన్స్ మార్చడమే సమస్యకు పరిష్కారం అని చెప్పి. సో ఇక్కడ సాదా బైనామాలకు నో క్లియరెన్స్ అని చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి నాట్ మ్యాచింగ్. సో జనరల్ గా కొన్ని సమస్యలు ఏమున్నాయో చూద్దాం. తిరస్కరణకు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ఆ ప్రధాన కారణాలు కూడా మీ అందరు తెలుసు, అవి చెప్తా. ఈ లోపల ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నాట్ మ్యాచింగ్ అని వస్తుందట. ఏమైతుందట చూడురి. అయ్యో, దాదాపుగా ఒక 20 ఏళ్ల కింద పట్టాదారు సాదా బైనామా కింద అమ్మేసిండు. అయ్యో, 20 ఏళ్ల క్రితం పట్టాదారు సాదా బైనామా కింద అమ్మేసిండు. ఓకే, అయితే అతను చనిపోగానే వారసుల పేరిట మ్యుటేషన్ కూడా పూర్తయిపోయింది. దాంతో సాదా బైనామాలో విక్రయదారుడి పేరు రెవెన్యూ రికార్డులలో ఉండదు. సో ఈయన చనిపోయాడు కాబట్టి మ్యుటేషన్ పూర్తయింది కాబట్టి ఇది వారసుల ఈయన చనిపోయిన తర్వాత వారసుల పేరిట మ్యుటేషన్ అయింది కదా రికార్డులలో. ఇప్పుడు అమ్మిన వ్యక్తి లేకపోతే రికార్డులలో లేడన్నట్టు, మ్యుటేషన్ అయింది కాబట్టి. సో దాంతో భూభారతి వెబ్సైట్ ప్రాసెస్ చేయడానికి ముందుకు వెళ్ళడం లేదు. ఇక భూభారతిలో కూడా ఈ తలకైనా పచ్చిపడ్డ ఆ వెబ్సైట్ ముందరకు పోతలేట. పైగా వారసులు కూడా ఎన్ఓసి ఇవ్వడానికి అఫిడవిట్ మీద సంతకాలు చేసేందుకు ససే మీరా అంటారు. దాంతో అప్లికేషన్ లో సగానికి పైగా ఏ కారణంతోనే రిజెక్ట్ చేస్తున్నారు. కొందరేమో ఎలాగో తాము అమ్మేసిన భూమి కదా అని వారసులకు ఇతరులకేమో గిఫ్ట్ డీడ్ చేసిరు అని వాటి ఆధారంగా కూడా మ్యుటేషన్లు పూర్తయినాయి. సాంకేతికంగా అంటే టెక్నికల్ గా సాదా బైనామాలో పేర్కొన్న వారి పేర్లే రికార్డులో ఉండాలంటే, ఒకవేళ ఇప్పుడు సాదా బైనామా తెలకాయ మీకు తెలుసు కదా, ఆ సాదా బైనామా పేరు మీద అయితే ఏదైతే పేర్కొన్న పేర్లున్నాయో అవి రికార్డులలో ఉండాలంటే ఆ విక్రయదారు